ఆర్టీసీ ప్రయాణికుల నెత్తిన ఏపీ ప్రభుత్వం ఛార్జీల భారం మోపింది. వ్యూహాత్మకంగా అమరావతి శంకుస్థాపన, దసరా పండుగ ముగియగానే ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులపై ఛార్జీల దెబ్బ వేసింది. ఏటా 300 కోట్ల రూపాయల ఆదాయమే లక్ష్యంగా పెంచేసింది. ఛార్జీలను అమల్లోకి తెచ్చేసింది. ఏపీలో ఆర్టీసీ బాదుడు కిలోమీటర్కి 3 నుంచి 9 పైసల పెంపు. ఆయా బస్ రకాలను బట్టి వడ్డన. శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి కొత్త ఛార్జీలు. ప్రయాణికులపై ఏటా 300 కోట్ల భారం. ఎన్నికల హామీని తొంగలో తొక్కి మరీ పెంపు. ఎన్నికలకు ముందు ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చిన బాబు అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ఆ హామీని తొంగలో తొక్కారు. రెండోసారి ఛార్జీల భారం మోపారు. పేద మధ్యతరగతి ప్రజలు ఉపయోగించే తెలుగు వెలుగు, డీలక్స్, లగ్జరీ, సూపర్ లగ్జరీ, గరుడ బస్సుల ఛార్జీలను పెంచింది ఆర్టీసీ. అత్యంత ధనికులు మాత్రమే ప్రయాణించే వెన్నెల బస్సుల ఛార్జీలు మాత్రం పెంచలేదు. ఈ ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. పల్లె వెలుగు బస్సులకి కిలోమీటర్కి 3 పైసలు చొప్పున పెంచారు. ఎక్స్ప్రెస్, డీలక్స్ బస్సులకు కిలోమీటర్కి 8 నుంచి 9 పైసలు చొప్పున పెంచారు. ఇంద్ర, గరుడ ప్లస్ బస్సుల ఛార్జీలను 10% వడ్డించారు. పెరిగిన ఛార్జీల వల్ల రాష్ట్ర ప్రజలపై ఏటా 300 కోట్ల భారం పడుతుంది. అడ్డగోలుగా ఛార్జీలు పెంచేసిన ఆర్టీసీ అందుగల కారణాలను కూడా చెప్పుకొచ్చింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీకి 595 కోట్ల నష్టం వచ్చిందని, దీనికి తోడు ఆర్టీసీ కార్మికులకు 43% ఫిట్మెంట్ ఇవ్వడం వల్ల మరో 660 కోట్ల ఆర్థిక భారం పడిందని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఈ నష్టాలను పూడ్చుకోవడానికి ప్రయత్నించామని, అయినప్పటికీ 1200 కోట్లకు పైగా నష్టం రావడంతో ప్రజలపై భారం మాపుకు తప్పలేదని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు చెప్పారు. ఇప్పుడున్నటువంటి నష్టాలని, ఈ రీసెంట్గా పెరిగినటువంటి ఫిట్మెంట్ హైక్ని, వీటన్నింటి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం. ఒక 20% ఫేర్ హైక్ చేస్తామంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మినిస్టర్స్ కానీ ఎవరు ఒప్పుకోలేదు. మీ అంతర్గత సామర్థ్యం ద్వారా మీరు పెంచుకోండి, స్టూడెంట్స్ మీద అసలు భారం వేయడానికి లేదు అని అంటే వెంటనే అసలు స్టూడెంట్స్ బస్ పాస్ మీద ఒక్క పైసా కూడా పెంచలేదు. అదేవిధంగా రూరల్లో 10% అడిగినా కానీ 10% కూడా ఇవ్వడానికి లేదు. 5% అంటే ఒక 3 పైసలు కిలోమీటర్కి పెరుగుతుంది అని అంటే 5% కానీ పెంచడానికి లేదు, మీరు కాంపిటేటివ్గా చూసుకోండి అని అన్నారు. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గి డీజిల్ ధరలు తగ్గుతుండగా రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేసి ప్రభుత్వ తీరును ఖండించింది. జనరల్ సాక్షి న్యూస్.